భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 33 శ్లోక. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుక్ష్వ రాజ్యం సమృద్ధం మమైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఏదైతే అర్జునుడు అడిగిన దానికి సమాధానంగా నేను కాలస్వరూపానిని అని చెప్పి ఇక్కడ మళ్ళీ తస్మాత్ తస్మాత్ అంటే కాలస్వరూపమైన నేను అన్నిటికీ మూలము. ఇక్కడ ప్రళయ రూపాన్ని దాల్చింది నేను. కాలం అన్నది అందరికీ పరిమితిలోనే ఉన్నది. ఎవరినైతే చూస్తున్నావో నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా నీకు జరగబోయేది మొత్తం చూపించాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరణించవలసిన వాళ్ళే. నీ చేతుల్లో చచ్చిపోతున్నంత మాత్రాన నేను చంపుతున్నానన్న భావన కూడా వదిలే. నేను కాలస్వరూపుణ్ణి అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత తస్మాత్ త్వం ఉత్తిష్ట, అందుకే కాబట్టి త్వం అంటే నీవు, ఉత్తిష్ట లే అంటే ఏదైతే ఆశ్చర్యానికి బాధకి ఇన్ని రకాల భావోద్వేగాలు కలుగుతున్నాయో అవన్నీ పక్కన పెట్టి నీ కర్తవ్యానికి పూనుకో అన్నట్టుగా కాలస్వరూపమైన నా కారణంగానే సర్వం జరుగుతుంది. ఇందులో నువ్వు ఏమి చేసేది లేదు. చేస్తున్నానన్న భావనలో ఉన్నావు, అందుకని అవన్నీ వదిలిపెట్టాయి. అందుకే నీవు లేచి యశో లభస్వ అంటే కీర్తిని పొందు. అంటే నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యటం ద్వారానే ఇక్కడ నీకు యశస్సు వస్తుంది, అంటే కీర్తి లభిస్తుంది. అది పొందు. పైగా దీనికి ముందు చెప్పింది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ పని నేను చెయ్యటం ద్వారా నాకు అది వస్తుందన్న భావన కూడా చేసేటప్పుడు నీలో ఉండకూడదు. సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. నిష్కామ అంటే ఏంటి? అక్కడ నీ కోరిక అన్నది లేకుండా ఇది చేస్తే అది వస్తుందా అన్నవి లెక్కలు కూడా వేసుకోకుండా ఉండాలి. నీ కర్తవ్యాన్ని చెయ్యి. అయితే ఈ కర్తవ్యాన్ని నువ్వు ఇలా చేసుకుంటూ వెళుతుంటే నీకు తెలియంది, నువ్వు ఊహించిన రీతిగా నీకు ఆ కీర్తి లభిస్తుంది. అంటే నీ కర్తవ్యాన్ని చెయ్యటం మటుకు. పైగా ఇక్కడ నీ చేతుల్లో ఏమీ లేదని చెప్పాడు. నీ కారణంగా ఏది జరగట్లేదు, అసలు నువ్వు దీనికి కారణం కాదు, కారణం నేను అని చెప్పాడు. కారణం నేనైనప్పటికీ కూడా ఈ కార్యాన్ని చెయ్యటానికి నువ్వు అక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నందుకు ఆ కర్తవ్యం నీతో జరుగుతుంది అన్నట్టుగా అది ఎలా అయితే కనిపిస్తుందో మనకి ఈ సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క కథకి ఒకళ్ళు హీరో ఉంటారు, ఒకళ్ళు విలన్ ఉంటారు. అది చూసే అంతసేపు వాళ్ళు నటించే దాన్ని బట్టి నిజంగానే వాళ్ళ మధ్య అంత శత్రుత్వం ఉంది, వీళ్ళు నిజంగా వాళ్ళని అంతలాగా బాధించేస్తున్నాడు అన్నట్టుగా మనకు ఎలా అయితే అవన్నీ అనిపిస్తూ ఉంటాయో, కానీ తెర బయటకు వచ్చాక ఆ సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు? లేదు. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు అంత సాధారణంగా వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సర్వానికి మూలమైన వాడు ఈ కాలస్వరూపాన్ని నేనే. కాకపోతే నువ్వు ఆ కర్తవ్యాన్ని పట్టుకుని, ధర్మాన్ని పట్టుకుని ఏదైతే క్రతువు నీతో నేను చేపిస్తున్నానో ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా నిష్కామంగా కర్తవ్యాన్ని చేస్తున్నావంతే. అది చేసినంత మాత్రం కూడా నీకు కీర్తి లభిస్తుంది. ఈ కీర్తి ఎందుకు లభిస్తుంది? జిత్వా శత్రువున్, అలాగే శత్రువుని జయిస్తావు. ఇక్కడ శత్రువుని జయిస్తావు, కీర్తి లభిస్తుంది అంటే ముందుగా శత్రువు ఎవరు అంటే మన మనస్సు. ఇంతకుముందు చెప్పినట్టుగా మిత్రుడు అదే, శత్రువు అదే. దాన్ని నువ్వు వినియోగించుకునే దాన్ని బట్టి ఎలా అయితే ఈ శరీరం అన్నది అందరికీ అదే శరీరం ఉంది, అందరికీ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అందరికీ కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే ఇవి ధర్మాన్ని పట్టుకున్నాయా? వ్యసనాల కింద మనం బానిసైపోతూ వికారాన్ని పెంచుకునేలాగా మనం ఉన్నామా? ఆ మనస్సు చంచలత్వానికి తీసుకెడుతుందంటే అది నాకు శత్రువులాగా చేస్తుంది. అది నన్ను వీటిని అన్నిటి నుంచి కూడా నిర్మూలించుకునే విధానంగా నాకు ఆ జ్ఞానం కలిగేలాగా కొన్ని చెయ్యకూడదు అని నన్ను చెప్తూ నన్ను ఆపుతుందంటే అది నాకు మిత్రుడిలాగా చేస్తుంది, నన్ను ఉద్ధరించబడటానికి దగ్గరగా తీసుకెడుతుంది. అందుకే జయించు. ఏ శత్రువుని జయించాలి? ముందుగా నీలో ఉన్న శత్రువుని జయించు, తర్వాత బాహ్యానికి ఉన్న ఆ శత్రువుని కూడా నువ్వు జయించగలవు. అలాగే భుక్ష్వ రాజ్యం సమృద్ధం. భుక్ష్వ అంటే ఇప్పుడు భక్ష అంటే తింటున్నది, ఇక్కడ భుక్ష అంటే భోగాల్ని అనుభవించు. ఏ భోగాలను అనుభవిస్తావు అంటే ఇప్పుడు ఈ కర్తవ్యమైన నీ యుద్ధం నువ్వు ఏదైతే చేస్తున్నావో
ఆ చేసే క్రమంలో నీకు కీర్తి లభించటమే కాకుండా నీ శత్రువులు అంటే నీ అంతఃకరణ బాహ్యంగా ఉన్న ఇద్దరు శత్రువుల్ని జయించటమే కాకుండా భోగాలు కూడా లభిస్తాయి, వాటిని కూడా అనుభవించు. అంటే ఇక్కడ శత్రువుని జయించు అని మళ్ళీ భోగాన్ని అనుభవించు అని చెప్పాడు. అంటే శత్రువుని జయిస్తావు, ఆ జయించిన తర్వాత మళ్ళీ ఇంకొక శత్రువుని పెంచుకునే రకంగా నేను ఉండకుండా నా అంతఃకరణ అన్న శత్రువుని నేను ఎప్పుడూ తొలగించుకునే ఉండాలి. శత్రువు ఉన్నవాడు లేకుండా ఉండటం. అప్పుడు ఈ భోగాలమయంగా నేనున్నా నాకు మళ్ళీ వికారాలు రాకుండా ఉంటాను. ఆ రాజ్యాన్ని అనుభవించు. ఏ రాజ్యాన్ని అనుభవిస్తున్నావు? ఏ రాజ్యం అయితే మనకు దక్కాల్సింది మనకి ఇవ్వకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించారో దాని కారణంగా ఇంత మహాయుద్ధం జరుగుతుంది. ఈ ధర్మం పట్టుకుని నువ్వు యుద్ధం చేసిన కారణంగా వ్యతిరేకతగా ఉన్నవాళ్ళు, ఇక్కడ మళ్ళీ నీ పక్షంలో ఉన్నవాళ్ళు చాలామంది మరణించాక కూడా దీని పరిణామంగా నీకు మళ్ళీ నీ రాజ్యంతో పాటు మొత్తం రాజ్యం లభిస్తుంది. దాన్ని అనుభవించు. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా అది మళ్ళీ నేను నిమిత్త మాత్రుడిని, నేను కాబట్టి ఇది చేసేసానని మళ్ళీ అహంకారానికి లోబడకుండా ఉండగలగటం. ఒకటి లభించినా ఒకటి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా అతిగా దుఃఖానికి కానీ అతిగా మళ్ళీ సంతోషానికి మళ్ళీ వికారాలు కలగనివ్వకుండా అంతలాగా ఉండాలి. అందుకే ఇది లభించినా కీర్తి లభించినా శత్రువుని జయించినా ఏదైనా ఇంతకుముందు కాలస్వరూపం అని చెప్పాడు. ఈ కాలానికి అనుగుణంగా ఇవన్నీ మళ్ళీ వచ్చిపోయేవే. ఏది సంపర్కం కలిగినా మళ్ళీ వికారాలు కలిగేలాగా నేను వ్యవహరిస్తున్నాను అంటే మళ్ళీ నేను పతనానికి వెళ్ళిపోతున్నానన్న విచక్షణతో ఉండాలి. ఇవన్నీ చెప్పి ఎలా లభిస్తున్నాయి? పైగా కాస్తో కూస్తో కాదు, సమృద్ధిగా. ఆ సిరి సంపదలు అన్నవి అనంతంగా. వీళ్ళ రాజ్యం ఇంతే అని అడిగారు, అది ఇచ్చేసి ఉంటే వాళ్ళకి ఇంత నష్టం వచ్చేది కాదు, అది ఇవ్వలేదు. కానీ నువ్వు ధర్మాన్ని పట్టుకుని నీ కృషి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు అడిగిన దానికన్నా నువ్వు పెట్టింది ఎలా అయితే మనకి కొన్ని కొన్ని విశేషమైన వాటిలో ఆ కర్తవ్యాన్ని నువ్వు స్వల్పంగా చేసినా సరే, ఆ ధర్మాన్ని నువ్వు అంత చక్కగా పట్టుకుని కొద్దిగా చేసినా సరే ఏమవుతుంది? అనంతంగా లభిస్తుంది. ఇప్పుడు కూడా అందుకే సిరి సంపదల, భూమి, రాజ్యం, ఇవన్నీ అధికారం అన్నీ నీకు ఊహించనంతగా అంత ఎక్కువగా లభిస్తాయి. నాతో మయా వేత్తే, నా వల్ల నీకు లభిస్తున్నాయి. అలాగే నిహతాహ పూర్వమేవా, అంటే ఇవన్నీ నా ద్వారా నిజంగా నీకు లభిస్తున్నాయి. పైగా ఇక్కడ నిహత అంటే సంహరించబడిన వారు, పూర్వము అంటే ఇక్కడ నువ్వు యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఈ యుద్ధంలో మరణించినట్టుగా నీకు అనిపిస్తున్నారు, కానీ అంతకు ముందే వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. సంహరించబడితే ఇక్కడ యుద్ధంలో ఎందుకు కనపడుతున్నారు? ఎలా అయితే బిడ్డ పుట్టింది అంటే అప్పుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు పుట్టినరోజు అని మనం అనేసుకుంటాం. అప్పుడే పుట్టాడా? లేదే, 9 నెలలు ఉన్నాడు కదా పొట్టలో, అంటే లోపల ఉన్నాడు కదా. వాడికి హార్ట్ బీట్ అన్నీ 2 నెలలకు తెలిసిపోతున్నాయి కదా. అప్పటి నుంచి వాడు జీవించి ఉన్నాడు కాబట్టి పొట్టలో ఉన్నాడు. అప్పటి నుంచి ఉంది. అలా అని అప్పుడు పుట్టినరోజు మనం వేయలేం కదా. లౌకికంగా కొని పుట్టినరోజు అంటే వాడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చా అంటే తల్లి నుంచి విడిపడిపోయిన తర్వాత ఆ రోజు నుంచి లెక్కిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏదైతే భూత భవిష్యత్తు అన్నట్టుగా అన్నీ ఆ విరాట రూపంలో చూపించేశాడో, అక్కడ మరణించినట్టుగా భక్షించేసినట్టుగా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా ఇవన్నీ చూపించేశారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఎప్పుడో, అంటే వాళ్ళ మరణం రాసి ఉంది కాలస్వరూపునైన నేను కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడో సంహరించేశాను. వాళ్ళ శక్తి సన్నగిల్లిపోతుంది. అక్కడ శక్తి ఏం లేదు, వాళ్ళు యుద్ధం చేసేస్తున్నాను అన్నట్టుగా అనుకుంటారు, కానీ ఇప్పుడు నేనేదో చేసి వాళ్ళని చంపేశానని నువ్వు కూడా అనుకోకు. నీ ద్వారా వాళ్ళు చచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ దానికి మూలమేంటి? అక్కడ శక్తి సన్నగిల్లటానికి ఇక్కడ వెళ్ళి అది తగిలిన కారణంగా వాడు మరణించటానికి అన్నిటికీ మూలమేంటి? నేను. అందుకే వాళ్ళు పూర్వమే మరణించారు, ఇంతక క్రితమే. నిమిత్త మాత్రం అంటే ఒక దీనికి ఇది ఆధారంగా కనిపిస్తుంది, కానీ అది ఆధారం కాదు, కేవలం ఒక పనిముట్టుగా. అందుకే నిమిత్త మాత్రం అంటారు. నువ్వు నిమిత్త మాత్రుడు అంటే నీ చేతిలో ఏం లేదు. బాణం నేనేసాను వాడికి తగిలిందన్న ఊహల్లోకి వెళ్ళకు. నీ చేతిలోంచి బాణం ఏపిచ్చేది నేను, ఈ బాణం తగిలిన కారణంగా వాడు మరణించేలాగా చేసేది నేను. ఉదాహరణకి ఎలా అంటే 10th ఫ్లోర్ నుంచి కింద పడతారు కొంతమంది, స్వల్ప గాయాలతో వాళ్ళు మళ్ళీ ఒక నెలలో మామూలుగా అయిపోతారు.
నడుస్తూ నడుస్తూ కూడా కింద పడతారు, నెత్తికి బాగా తగులుతుంది, వాళ్ళు మరణిస్తారు. అక్కడి నుంచి పడినవాడు సహజంగానే మరణించాలి. ఎందుకు? కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. పెద్దగా అవ్వాల్సింది చిన్నగా తీసేస్తాడు. చిన్నదే అవుతుంది అనుకుంటా మనిషే లేకుండా పోతాం. కాలస్వరూపం అంటే అది. మనం నిమిత్త మాత్రము. ఊహించుకోవటానికి ఇప్పుడేంటి 20 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా ప్రణాళికలు వేసుకుంటే వేసుకోకూడదని ఎవ్వరూ చెప్పరు. వేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఎప్పుడో ఏదో మంచి పని చేస్తానని దాన్ని వాయిదా వేసుకుంటూ చెయ్యకుండా ఈ రోజే నాకు చివరి రోజు అనుకుంటూ నేను చెయ్యవలసింది, నేను ఆనందంగా ఉండటం కొద్దో గొప్ప ఏది అయితే నాకు వీలవుతుందో ధార్మికంగా అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపన్న రోజుందో లేపన్న క్షణం మరో క్షణం నేను ఉంటానో లేదో తెలియదు. మన నిమిత్త మాత్రులము, నియమంగా వచ్చాము, ఇంతకు మించి చెయ్యలేం మనము. మనకి ఎప్పుడు ఒక సరిహద్దు ఉంటుంది, అంతకు మించి మనకి ఏది సాధ్యం కూడా కాదు. అందుకే నువ్వు నిమిత్త మాత్రుడివి. భవ సవ్యసాచిన్ అంటే ఇక్కడ మళ్ళీ నిమిత్తమాత్రుడివి అంటున్నాడు. అలాగే భవ సవ్యసాచి. సవ్యసాచి అని అర్జునుడికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తాను అంటే, బాణం ఎలా అయితే సాధారణంగా మనకి ఎడం చేతి వాట ఉన్నవాళ్ళు ఎడం చేతితో, కుడి చేయి వాట ఉన్నవాళ్ళు కుడి చేయినే వాడతారు, రెండో చేయిని అంతలాగా వాడలేరు. కానీ అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు కానీ ఈ విద్యలు ఎంత చక్కగా నేర్చుకున్నాడంటే, కుడి చేత్తో ఎంత చక్కగా వేయగలడో బాణాలు, ఎడం చేత్తో కూడా అంతే చక్కగా వేయగలడు. గురి తప్పదు, బలం తగ్గదు, ఏది తగ్గదు. దీంతో చేశాడా దాంతో చేశాడని చెప్పటానికి కూడా వీలు లేకుండా సమానంగా సంధించగలడు. అందుకే సవ్యసాచి. ఇక్కడ మళ్ళీ సవ్యసాచి అంటే నాకు ఇంత వచ్చు కదా, అప్పుడు నాకు కొంచెం ఎక్కువ కదా అందరికన్నా అని అనుకోవచ్చు. ఈ ఎక్కువకి కారణం ఎవరు? పరమాత్మ. నేను కాబట్టి 2 చేతులతో చేస్తున్నా కాదు, నా 2 చేతులు పని చేసేలాగా అక్కడ పరమాత్మ చేశాడు కాబట్టి నాకు ఇది సాధ్యమయ్యింది. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుక్ష్వ రాజ్యం సంవృద్ధం మయేవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి అర్జున, లే, కీర్తి తెచ్చుకో, శత్రువుల్ని జయించి సర్వ సంపదలతో తులతూగుతున్న రాజ్యాన్ని అనుభవించు. వీరందరూ నా చేతిలో ముందే మరణించి ఉన్నారు, నీవు నిమిత్త మాత్రుడివి. ఇప్పుడు ఎలా అయితే కొంతమంది చరిత్రలు గతించిపోయినాయి, వాళ్ళని మళ్ళీ మనం సినిమాలు తీయటం లేదా వాళ్ళ గురించి బుక్కులు రాయటం రాస్తూ ఉంటారు. అది ఇప్పుడే జరిగినట్టు ఆ చిత్రం చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడో జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా తెర మీద చిత్రం అన్నది మనం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్నట్టు ఎలా అయితే అనిపిస్తుందో, ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా మరణించారు. నువ్వు ఇప్పుడు నిమిత్త మాత్రుడివి. నశించిపోవాల్సిన వీళ్ళందరూ కూడా నశించిపోతున్నారు. ధర్మబద్ధంగా పరిపాలించబడవలసిన వాళ్ళకి మళ్ళీ అధికారం అన్నది కాలానుగుణంగా లభిస్తుంది. అందుకే అధర్మానికి ప్రతీకగా వినాశనాన్ని, ధర్మానికి ప్రతీకగా విజయాన్ని, ఎలా అయితే పవిత్రానాయ సాధూనాం అన్నట్టుగా ధర్మాన్ని పట్టుకున్నవాడికి అధర్మాన్ని పట్టుకున్నవాడికి పతనము, ధర్మాన్ని పట్టుకున్నవాడికి విజయము. మళ్ళీ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపింపజేయటానికి కూడా మళ్ళీ తానే పూనుకునేవాడు పరమాత్మ. అందుకే లోక సంక్షేమం కోసమే ఇలా పథకంగా ఇలా మళ్ళీ ఒక లీలగా చేస్తున్నాడు. అందుకే కేవలం నీ చేతిలో వాళ్ళు మరణిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళు నీ చేతుల్లో మరణాన్ని పొందటలేదు. అందుకే యుద్ధం చేసినా చెయ్యకపోయినా వీళ్ళు మరణించాల్సిందే, ఇది లిఖించబడి ఉన్నది. పైగా ఈ స్థితిలో నువ్వు యుద్ధం చేయటం ద్వారా నీకే లాభం ఉన్నది. ఏ శ్రేయస్సు నీకు? నీకు కీర్తి వస్తుంది. అలాగే యుద్ధం నుంచి వైదొలగితే అపకీర్తి వస్తుంది. అంటే ఇక్కడ ఇది లభిస్తుంది అంటే ఇది నీవు చెయ్యకపోతే మళ్ళీ అపకీర్తి లభిస్తుంది. ఇక్కడ నేను యుద్ధం చెయ్యలేను, నా చేతిలో వీళ్ళు మరణిస్తున్నారు అనుకుని నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, ఏం పర్లేదు ఇంతమందిని చంపటానికి అని అనుకుంటే వీళ్ళందరూ ఆగిపోతారా? లేదే, వాళ్ళందరూ యుద్ధాన్ని కొనసాగిస్తారు.
నువ్వన్నవాడు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ ఉండటం వల్ల నీకు కీర్తి వస్తుంది. దానివల్ల నీకు మళ్ళీ రాజ్యం అనుభవించడానికి వస్తుంది. లేకపోతే అపకీర్తి వస్తుంది. కానీ యుద్ధంలో పరిణామం జరగాల్సిందే జరుగుతుంది. నువ్వు చేసినా చెయ్యకపోయినా అందులో మార్పేం లేదు. కానీ నీకు అపకీర్తి కావాలా కీర్తి కావాలా అన్నది నీ మీదే ఉంది. మళ్ళీ ఇందులో భాగంగా ఉంటే ఇన్ని నువ్వు అనుభవించవచ్చు. ఈ భాగంలో భాగం పంచుకోకుండా వెళ్ళిపోయావు అంటే మళ్ళీ అపకీర్తి. అందుకే నువ్వు నిమిత్త మాత్రుడు, నీ చేతుల్లో ఏమీ లేదు. నేను చెయ్యవలసిన పని నేను చెయ్యాల్సిన విధంగా జరిగిపోతూనే ఉంటుంది. నీ అవసరం నాకు లేదు. నా సంకల్పం చాలా ఒక పని జరగటానికి. ఎందుకు? నిత్య శాశ్వత అయిన వాడిని. పైగా నీకు అవకాశాన్ని ఇస్తున్నానంటే ఇందులో నువ్వు భాగం పంచుకున్నంత మాత్రం చేత నీకు ఇవన్నీ లభించటమే కాకుండా నీకు సద్వినియోగపరుచుకోవటానికి. అందుకే ఆ కృప కారణంగా ఆ పాత్రత నీకు ఇస్తున్నాను. అది నువ్వు అనుభవించుకో. ఇలా చెయ్యటం ద్వారా విజయం వస్తుంది. శత్రువుల్ని జయిస్తావు. ధన ధాన్య సంపత్తి అన్ని రకాలుగా వస్తుంది. ఇది ఎవరికి సాధ్యం కానిది నీకు సులభం అవుతుంది. అవకాశం చేతులారా చెయ్యజార్చుకోకు. అందుకని హితబోధ చేస్తున్నాడు. నువ్వు ఇలాగే చెయ్యాలని ఎక్కడా చెప్పట్లే. ఇది చేస్తే అది లభిస్తుంది, ఇది చేస్తే ఇది కోల్పోతావు. ఏది ఎంచుకుంటావు అన్నది మళ్ళీ నీకే వదిలేస్తున్నాడు. పైగా సవ్యసాచి అంటే అన్ని విద్యలు వస్తే గొప్పతనం కాదు. ఎక్కడ ఏది వినియోగించాలో తెలియాలి. ఏ సందర్భానికి ఎలా నడుచుకోవాలో తెలియాలి. నాకు అన్నీ వచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ అవన్నీ చూపిస్తా అంటే కుదురుతుందా? కుదరదు. ప్రోత్సహిస్తూ జ్ఞానాన్ని చెప్తూ నువ్వు నన్ను ఆశ్రయించి ఉంటే నీకు మేలు. నన్ను ఆశ్రయించేది కూడా ఎలా ఉండాలి? నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి మనకి ఇళ్లలో కుండీల్లో పెంచుకుంటూ ఉంటాం. నీళ్లు పోయకపోతే అవి ఉంటాయా? లేదే. పైగా ఎక్కువగా నీళ్లు పోస్తే మళ్ళీ ఉంటాయా? లేదు. అతిగా పోయకూడదు, పోయకుండా ఉండకూడదు. ఎంత పోయాలో అంత పోసుకుంటూ చక్కగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అడవుల్లో ఉంటాం, కారు అడవులు అంటారు. ఎవడెళ్ళి పోస్తున్నాడు నీళ్ళాట్లకి? భలే దట్టంగా భలే పచ్చగా ఉంటాయి. వాటికి తగలట్లేదా ఎండ? వాటిని ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి దీనికి నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ నీళ్లు నేను పొయ్యకపోతే అది మరణిస్తుంది. అతిగా పోసినా మరణిస్తుంది. కానీ అడవిలో ఉన్న చెట్లకి ఎవరు పోస్తున్నారు నీళ్లు క్రమేణా చూసుకుని? అంటే పరమాత్మకు ఒక పెద్ద కార్యంలాగా మనకి గోచరిస్తున్నట్టే ఉంటుంది, అర్థమవుతున్నట్టే ఉంటుంది. కానీ మళ్ళీ మనం పట్టించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వాస్తవానికి చెప్తే పరమాత్మే ప్రతిదానికి కారణము. ఒకదానికి ఇంకొకటి కారణంగా మళ్ళీ చూపిస్తున్నట్టుగా కొన్ని నీ ద్వారా జరుగుతున్నట్టుగా కనిపించినంత మాత్రాన నువ్వు మళ్ళీ వికారాలకి లోబడకు. నీ వల్ల ఏదీ జరగట్లేదన్నది వాస్తవము. అందుకే వేదాంతాన్ని శాస్త్రాలు అనుకూలంగా మలుచుకుంటూ శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు మళ్ళీ అపార్థాలకి తావు తీసుకునేలాగా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. కానీ ఏం చెప్పాడు? బద్ధకం, సోమరితనం మనిషిలాగా మన ఇన్ని క్రతువులు పెట్టింది ఎందుకంటే శరీరాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోమని. అంతేగాని ఇవన్నీ కూడా మూఢంగా కొట్టి పాడేయమని కాదు. జ్ఞానాన్ని వినియోగించుకో. శరీరాన్ని ఎలా వాడాలో అలా వాడుకో. బద్ధకం వదిలే, సోమరితనం వదిలే. నువ్వు చేయవలసిన క్రియలు ఆనందంగా చెయ్యి. పక్కనోడు బాగుంటే ఆనందించు. ఒకటి పెట్టడానికి కూడా నిస్వార్థంగా పెడుతూ ఉండు. నాది నాకు అన్న స్వార్థంలో నీ జీవితాన్ని నువ్వు అలాగా చెడగొట్టుకోకు. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తే పరమాత్మ నీకు చూసుకునేవాడు ఉన్నాడు. అన్నీ నాలో అలసత్వంతో ఇటువంటివన్నీ కూడా నేను బద్ధకంగా ఉండి పరమాత్మ నన్ను చూసుకోవట్లేదంటే ఎలా కుదురుతుంది? చూసుకుంటున్నాడు కాబట్టి నాకు నోరు పనిచేస్తుంది. నా లోపల అవయవాలన్నీ ఎలా ఏవి పనిచేయాలో అలా పనిచేస్తున్నాయి కదా. ఇవ్వాల్సిన అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, నాకు ఇంత అవకాశాన్ని ఇస్తున్నాడు. వినియోగించుకోవాలి. అందుకని దేనికది జరగకుండా ఒక క్రమాన్ని పెట్టాడు. అందుకే ఆ తత్వాన్ని తెలుసుకుని దానికి అనుకూలంగా మలుచుకుంటూ నువ్వు కృషి చేసుకో. అందుకే నువ్వు నిమిత్త మాత్రుడివి. నిమిత్త మాత్రుడు అంటే నేను చేసేది ఏది లేదా, ప్రతిదీ పరమాత్మే కదా అని నేను కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా ఇలానే ఉంటాను. పరమాత్మ చేపిస్తాడని వదలకూడదు. ఆ జ్ఞానం ఇచ్చింది దాన్ని మలుచుకునేలాగా మళ్ళీ నాకు ఒకటి కారణాన్ని చూపించే అవకాశాన్ని, సందర్భాన్ని అన్నీ ఇస్తున్నాడు. ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా ఇంత చేస్తే అంత వచ్చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు. కానీ
ఇలాగే చెయ్యాలి కాబట్టి నేను ఇది ఇలాగే చేస్తాను. ఎలా చేస్తాను? త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ. ఏ ఫలితం వచ్చినా మళ్ళీ ఈశ్వరార్పణ, కృష్ణార్పణం. ఆ పరమాత్మ యొక్క ప్రసాదంగా నా జీవితంలో వచ్చేది సుఖం కానీ, దుఃఖం కానీ, ఒక బంధుత్వం కానీ, లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవటం కానీ అన్నీ అలానే స్వీకరించటము. విఫలం అవుతాం, ఒక్కోసారి సఫలం అవుతాం, అన్నీ మనకు అనుకూలంగా ఏముండవు. ప్రతిదాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. నిరాశకి, నిస్పృహకి లోనవ్వకూడదు, కర్తవ్యాన్ని నుంచి వైదొలగకూడదు. ఇంకా ఎక్కడో నేను ఏదో శ్రద్ధలో లోపం పెట్టానేమో, ఎక్కడో నేను కాస్త ఆదమర్పుగా ఉన్నానేమో, ఈసారి అలా లేకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తాను. అందుకే మనస్సు అన్నది ఎప్పుడు భగవద్ ధ్యానంలో ఉండాలి. భగవంతుని ఎప్పుడైతే నువ్వు ఆసరాగా తీసుకున్నావో, అది ఆధారమైన కారణంగా ఏ పని చేసినా సరే నువ్వు స్వల్పంగా ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటే, ఎలా అయితే ఇప్పుడు నేను ఈ మార్గంలో వెళ్ళాలి, గాలి నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు, వెళ్ళిపోతాను. పరమాత్మ కృప అలా ఉంటుంది. అందుకు నా కర్మలు నేనెప్పుడు పాప పుణ్యాలు కానీ ఇవేవి నాకు అంటకుండా ఏ స్థితికి వెళ్ళిపోతే చేస్తే అవుతుంది అదే కర్మ. దానికి ముందు చేశాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు నేను పరమాత్మకి సమర్పించి చేస్తున్నాను, పరమాత్మ యొక్క స్మరణలో చేస్తున్నాను, పరమాత్మనే తలుచుకుంటూ చేస్తూ ఉంటాను. నేను చేసిన దానికి నాకు ఫలితం వచ్చేస్తుంది, మంచి చేసినా చెడు చేసినా. అందుకే నువ్వు వీళ్ళని చంపుతున్నాను, వాళ్ళని చంపుతున్నాను, దీనివల్ల నాకు ఏదో అయిపోతుందన్న సంకోచానికి కూడా పెట్టుకోకు. ఎందుకు? నీ చేతుల్లో ఏదీ లేదు, నువ్వు నిమిత్త మాత్రుడివి. మరణించాల్సిన వాళ్ళకి నేను ముందే అది తీసేశాను కాబట్టి వాళ్ళు ఎప్పుడో మృతి చెంది ఉన్నారు. ఇప్పుడు నీ చేతుల్లో మరణిస్తున్నట్టుగా ప్రత్యక్షంగా నీకు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తారు, కానీ ఏదైతే నీకు విరాట రూపంలో చూపించానో ఇంతకు ముందే వాళ్ళందరూ మరణించారు. మరణం పొందవలసిన వాళ్ళే కురుక్షేత్రంలో కూడా ఉన్నారు. అందుకు నువ్వు నిశ్చింతగా నీ కర్తవ్యాన్ని పూనుకుని ఏది ఆలోచన లేకుండా నిస్సంకోచంగా నువ్వు అది చేసుకుంటూ వెళ్ళిపో. చంపుట గురించి కానీ, చావటం గురించి కానీ, పాపం గురించి కానీ, పుణ్యం గురించి కానీ, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, రాజ్యం పోతుందా, రాజ్యం వస్తుందా, ఇవేవి ఆలోచించక నీ ధర్మాన్ని, నీ కర్తవ్యానికి కట్టుబడి ఉండు. ఇంకేవి నీకు అంటవు. పైగా ఇప్పుడు నువ్వు మరణించిన ఇంతకు ముందు చెప్పినట్టు నీకు మళ్ళీ స్వర్గప్రాప్తి, కీర్తి లభిస్తుంది. వీరోచితమైన మరణము, దాని ఫలితంగానే పొందుతావు. కర్తవ్యాన్ని మట్టుకు ఎప్పుడూ విడవకు. మనస్సు దాని మీద పెట్టు. సంశయాన్ని మూలాల నుంచి తొలగిచ్చేసేయి. మమత అహంకార రహితంగా ఉత్సాహంతో యుద్ధం చెయ్యి. అవతలవాడు నా బంధువే కావచ్చు, కాకపోతే యుద్ధం చేసేటప్పుడు బంధుత్వం అన్నది విస్మరించాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే నీ వృత్తి ప్రవృత్తి అన్నీ పరమాత్మ ఆదేశాన్ని అనుసారంగా ఉత్సాహంతో చేసుకుంటూ వెళ్ళిపోతావో నీకు ఇంకా కీర్తే లభిస్తుంది. అది కూడా మళ్ళీ శాశ్వతమైనది. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 33 శ్లోక సంపూర్ణం.